వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ మున్సిపల్ 5వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ అర్చన ప్రచారం. వికారాబాద్ జిల్లా కోత్రపల్లి మున్సిపాలిటీలోని 5వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అర్చనను భారీ మెజార్టీతో గెలిపించాలి అని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ అరవింద్, బక్క యాదగిరి, అభ్యర్థి అర్చన పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రామశెట్టి నరేందర్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని. నేను వికారాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్గా వచ్చినాను. ఈ గత వారం రోజులే 3 రోజుల సంది పరిగిల్లో తిరిగిన, తాండూరులో తిరిగిన, కొడంగల్ కూడా పోయినా, వికారాబాద్లో 3 రోజుల సంది పర్యటన చేస్తున్నా. ఈ 4 మున్సిపాలిటీలల్లో తప్పకుండా కాంగ్రెస్ జెండా మాత్రమే ఎగురుతున్నది. ఈ మున్సిపాలిటీలల్లో కాంగ్రెస్ వాళ్ళు చైర్మన్ అయ్యేది కూడా పక్కనే కనిపిస్తున్నది. జనాలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసిన దోపిడీ విధానం, ఫోన్ ట్యాపింగు, భూములు కబ్జా, దేవాలయం భూములు కబ్జా, చెరువులు కబ్జా, కుంటలు కబ్జా, ఇవన్నీ ఏదైతే చేసి ఈ రాష్ట్రాన్ని, ధనిక రాష్ట్రం ఉన్న రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి కూర్చున్నారు. రేవంత్ రెడ్డి పథకాలు ఇచ్చుకుంటూ ఆ అప్పులు కూడా కట్టుకుంటూ వస్తున్నాడు. వాళ్ళ ముఖాలకు ఎన్నడూ రేషన్ కార్డులు ఇవ్వలే. మేము ఇయ్యాల కూడా ఆన్లైన్లో రేషన్ కార్డులు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం. మళ్ళీ అదే విధంగా లేడీస్కు ఉచిత బస్సులు కూడా ఫ్రీ ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇస్తున్నాం. పబ్లిక్ సర్వీస్ అండ్ కమిషన్ ఎగ్జామ్ది కూడా, దాంది గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా మేము ఇవ్వడం జరిగింది. మళ్ళీ అదే విధంగా రైతుల రుణమాఫీ, రైతు భరోసా, ఇవన్నీ అట్లా 36 పనులు చేసుకుంటూ వచ్చినాం. కేసీఆర్ లెక్క ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తా, బీసీలకు రిజర్వేషన్ ఇస్తా, దళిత బంధు అన్నాడు, దళిత బంధు గతి లేదు. కొలువులు ఇస్తా అన్నాడు, కొలువులు కూడా గతి లేవు. కొలువులు వాళ్ళ ఇంట్లోనే ఎక్కిర్రు. కవిత ఎక్కింది, కేటీఆర్ ఎక్కిండు, ఈయన కేసీఆర్ ఎక్కిండు, హరీష్ రావు ఎక్కిండు, హ్యాపీరావు ఎక్కిండు, సంతోష్ రావు, మొత్తం ఆ కుటుంబంలో కొలువు ఎక్కిరు. కానీ యూత్లకు ఎవరికి కొలువులే గతిలేవు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 90,000 మంది కొలువులు ఇచ్చినాం. వాళ్ళ ముఖాలకి ఎన్నడూ కూడా ఇవ్వలే. వాళ్ళు కాంట్రాక్ట్ బేస్ అన్నారు. కాంట్రాక్ట్ బేస్లో 15,000 కోట్ల రూపాయల బిల్లులు డ్రా చేసుకొని తిన్నారు. మళ్ళీ అదేవిధంగా దేశంలోని ఆట పెట్టిర్రు. కార్ రేసులు 54 కోట్ల రూపాయలు అండ్ల మింగిర్రు. కాళేశ్వరం పెట్టిర్రు, 1,00,000 కోట్ల రూపాయలు అండ్ల మింగిరు. ఇప్పుడు ఇవన్నీ ఎంక్వైరీలు అవుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్లు చేసిరయ్యా ఈ కొడుకులు. రిటైర్ అయిన ప్రభాకర్ని తెచ్చి ఎందుకు పెట్టిర్రని మేము అడుగుతున్నాం. సినిమా యాక్టర్ ఆడోలే ఫోన్లు ట్యాపింగ్ చేస్తుడు. హైకోర్టు 11 మంది జడ్జిలే ఫోన్లు ట్యాపింగ్ చేసిర్రు. కాంగ్రెస్ నాయకులే చేసిర్రు. ఎండి బంగారం దుఃఖపోలే చేసిర్రు. హైటెక్ సిటీలో ఉన్న కంపెనీ వాళ్ళు సేట్లే చేసిర్రు. 6,000 మంది ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు. ఈ కొడుకులు దొంగేవారం. అంత దొంగ పని. ఫోన్లు చేయాలి, బ్లాక్మెయిల్ చేయాలి, పైసలు వసూలాలి. ఇప్పుడు అవన్నీ దగ్గర పడ్డాయి. వీళ్ళని మాత్రం రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నేను ప్రమాణ స్వీకారం చేస్తున్న దినమే వీళ్ళ గడిలు ఇరగొడతా అన్నాడు. మీరు చూసిర్రు, రేవంత్ రెడ్డి ఎప్పుడైతే లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నాడో అప్పుడు ప్రగతి భవన్ గడిలన్నీ ఇరగొడుతున్నారు. టీవీలో కూడా చూపెట్టిర్రు. తర్వాత ఏమన్నాడు, వీళ్ళని ఒక్కొక్కరు నిల్వ అందరినీ జైలు పంపుతా అన్నాడు. ఇప్పుడు అందరు ముగ్గురు, తండ్రి, కొడుకు, బిడ్డే, హరీశ్వరరావు, సంతోష్రావు, వీళ్ళందరూ కొడుకులు జైలుకు పోయేది ఖాయం. ఇటు సైడ్ది లేదేలు. ఇవన్నీ కేసులు దగ్గర పడ్డాయి. ఇక ఇప్పుడు లేనిదో ఒక నాటకం చేసుకుంటే తిడుతున్నారు, కావాలని చేస్తున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ CV సీరియల్గా చేస్తున్నారు అంటారు. ప్రభాకర్ రాని అమెరికాకి పట్టుకరానికనే మాకు 15 నెలల టైం పట్టింది. వాడు వచ్చినాక ఇప్పుడు మళ్ళీ చిరుపోయింది. ఇంకా టీవీ సీరియల్ ఎందుకు పోయి ఇక మీరు జైలు పోతారు. కారు గుర్తు కాదు కొడుక, ఇప్పుడు మీకు జైలు గుర్తు అయితే ఉన్నది. ఇక వినారా, ఈ పక్క మీకు అయ్యేది చెబుతూ ఏదైతే 5 వార్డుల అర్చన నిలబడు తప్పకుండా పెద్ద మెజారిటీతో గెలుస్తుందని చెప్తూ, మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర ఇంకా జరసేపు అయితే ఇంకా మళ్ళీ కొనసాగుతుందని చెప్తూ నన్ను పిలిచిన ఈ సోదరులకు, ఈ వాళ్ళ తిరుగుతున్న అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాను. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎలక్షన్ల ఇన్ఛార్జ్ నరేంద్ర గారికి ఇక్కడికి మా వాడికి వచ్చినందుకు ధన్యవాదాలు. నేను వికారాబాద్ ఎస్ఎల్ టౌన్ ప్రెసిడెంట్ బక్క యాదగిరి నా పేరు. ఇక్కడ 5వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బక్క అర్చన గారు వాళ్ళ హస్బెండ్ నేను. ఇక్కడ మా సమస్యలు ఏంటి అంటే, ఇంతకుముందు ఎవరైతే టీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో మా ఊర్లో ఒక్క పని చేసింది లేదు. అండర్ డ్యానేజ్ కానీ, మోరీలు కానీ, వీధి లైట్లు కానీ, మళ్ళీ రేషన్ కార్డులు కానీ ఒక్కటి కూడా ఇచ్చిన పాపన పోలేరు.
మా 5వ వార్డు శివరెడ్డిపేట అండ్ ఎన్జిఓస్ కాలనీ కొత్తిరపల్లి. ఈ మూడు పార్ట్ మాకు పార్ట్ 5వ వార్డుకు శివరెడ్డిపేట అండ్ ఎన్జిఓస్ కాలనీ మా పార్ట్. ఎన్జిఓస్ కాలనీ ఎక్కడ చూస్తే ఒక్క రోడ్డు కూడా లేదు. స్తంభాల వాతానికి 10,000 తీసుకుంటాంట. నేను పోయి నాకు మొన్న పోతే సమస్య చెప్తే నేను ఒక్క రోజులో 3 స్తంభాలు వాతిపించిన. మా కొత్తిరపల్లి వాడికి వచ్చే వరకు ఒక్క ఫోన్ చేస్తే ఇంతకుముందు ఉన్న కౌన్సిలర్ పలుకుట ప్రవళిక 10 సార్లు ఫోన్ చేస్తే ఒక్కసారి ఫోన్ లేపది. పబ్లిక్ దే మా లీడర్లు లేపదు. పబ్లిక్ లో అయితే అస్సలు లేపలేరు వాళ్ళు. పట్టించుకున్న పాపాన పోలేరు వాళ్ళు. ఇప్పుడు ఇంకో ఆయన బీజేపీ ఆయన శ్యామరెడ్డి అని వచ్చిండు. అక్కడ పటంచేర్లో పని చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందని చెప్పి వచ్చిండు. వస్తారు పోతారు వాళ్ళు. ఇక 24 గంటలు అందుబాటులో ఉండి 2 సంవత్సరాల నుంచి ప్రసాద్ నాకు ఎమ్మెల్యేగా స్పీకర్గా గెలిచినప్పటి నుంచి 2 సంవత్సరాలు నేను ఊరు ఇచ్చి బయటికి హైదరాబాద్ కూడా పోలేను. మా గవర్నమెంట్ వచ్చినాక మా కుదిరపల్లిలో 50 ఇండ్లు తీసుకొచ్చిన ప్రసన్నని అడిగి. ప్రతి ఒక్క వాడికి 30 ఇండ్లు ఇస్తే నేను ప్రసన్న దగ్గర కొట్లాడి అన్న నాకు కావాలి, మా ఊర్లో మొత్తం బండలీళ్ళు ఉన్నాయి మాకు కావాలని చెప్పి 50 ఇండ్లు తీసుకొచ్చిన. అదేవిధంగా మా ఊర్లో శ్మశాన వాటిక లేదు. ఇప్పటిదాకా గత 50 సంవత్సరాల నుంచి మా కుదిరపల్లికి శ్మశాన వాటికే లేదు. ప్రసాద్ స్పీకర్ అయినాక పోయి ప్రసాద్ కాళ్ళు మొక్కి అన్న మాకు శ్మశాన వాటిక కావాలని అంటే అప్పటిదప్పుడు 3 ఎకరాల శ్మశాన వాటిక శాంక్షన్ చేసిండు. అదేవిధంగా నారాయణఖేడ్, వికారాబాద్ డిస్టిక్ 2 డిస్టిక్లకు కలిపి మన కొత్తిరపల్లి 164 సర్వే నెంబర్లో 5 ఎకరాల భూమి ఎలక్ట్రికల్ స్టోర్ కోసం కేటాయించిపించిన. అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీ హాల్ రిపేరింగ్ కోసం 4.5 లక్షలకు శాంక్షన్ చేయించిన. ఇంకా చేయబోయేటి చెప్తున్నా. మా యాదగిరి గారు గెలుస్తున్నారు, అట్లాంటి డౌట్ లేదు. మేము మెజార్టీ కోసమే ఇంకా ట్రై చేస్తున్నాము. ఒకవేళ మేము గెలిచిన తర్వాత మహిళలకు మహిళా సమైక్య భవనం లేదు, మహిళా సమైక్య భవనం కట్టిస్తా. అదేవిధంగా ఇంతకు ముందు నాకు కౌన్సిలర్ ఏం చేసిందంటే సీసీ కెమెరాలు పెట్టించుకున్నాడు. ఇంట్లోనే పెట్టుకున్నా ఆయన. ఇంట్లో పెట్టుకుని ఎవరెక్కడ పోతున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు అని చెప్పి సీసీ కెమెరాలు చూసుకుంటూనే తిరిగిండు ఆయన. మేము ఇంతకుముందు ఎలక్షన్లు ఎక్కడన్నా పోతే ఆడున్నాడు అని చెప్పి పోలీసులను పంపించిండు. నాది ఇంతకుముందు నా కారు పట్టించిండు, నన్ను జైలుకు పంపించిండు, మా భార్యను జైలుకు పంపించిండు. ఇట్లా అరాచకాలు చేసిండు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. వాళ్ళు ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టుకుంటారు కదా. నేను మా ఊర్లో కొత్తిరపల్లి విలేజ్ లో మసీద్ దగ్గర గ్రామ కమిటీ ఆఫీస్ కట్టించి అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేపిస్తా. నేను అక్కడ చేపిస్తా. అదేవిధంగా మా పోలేరు నేను అక్కడ ఆశీర్ఖానా కట్టిపిస్తా. ప్రతి ఒక్కరికి హిందూ ముస్లిమ్స్ కలుపుకునే జరుపుకునే పండుగ పీర్ల పండుగ మొహరం. దానికోసం ఆశీర్ఖానా కట్టిపిస్తా. అదేవిధంగా మా కొత్త కాలంలో మాకు ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఉంది అండ్ బిస్సీ కమ్యూనిటీ హాల్ అయింది. ఇంకోటి కొత్త కాలంలో కమ్యూనిటీ హాల్ లేదా పిల్లల కోసం, అక్కడ కమ్యూనిటీ హాల్ కోసం నేను ప్రసాద్ అడిగి ఫండ్స్ తీసుకొచ్చి అక్కడ కూడా నిర్మిస్తా. అదేవిధంగా మా కొత్తిరపల్లి 5వ వార్డుకు పాట అయినటువంటి శివరెడ్డిపేటలో పోషమ్మ గుడి కోసం వాళ్ళు అడుగుతున్నారు. ఆ పోషమ్మ ఆలయాల అభివృద్ధి కోసం అన్ని విధాలా నేను సహకరిస్తా. ప్రసాద్ దగ్గర పోయి నేను ఫండ్స్ తీసుకొచ్చి అవిటి కూడా చేపిస్తా. ఇంకోటి అక్కడ బోర్లు లేవు, అక్కడ బోర్లు లేపిస్తాము. ఇంకోటి వాళ్ళు అక్కడ శ్మశాన వాటి కోసం కంపౌండాలు అడిగినారు. కంపౌండాల కోసం కూడా నేను నిర్మాణం కోసం కృషి చేస్తా. అక్కడ ఇంకోటి వాళ్ళు కూడా యూత్ బిల్డింగ్ అన్నారు, యూత్ బిల్డింగ్ వాళ్ళకు కూడా ఇప్పిస్తున్నాము. ఇంకోటి ప్రతిదీ అండర్ డ్రైనేజ్ కానీ మా కొత్త కాలంలో అండర్ డ్రైనేజ్ లేదు. ఇప్పుడు మా కొత్త కాలంలో అండర్ డ్రైనేజీ ఫండ్స్ తీసుకొచ్చి అండర్ డ్రైనేజ్ కూడా తీసుకొస్తాము. వీధి లైట్లు, డ్రైనేజీ, యూజుడి అండ్ మా తన అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మిన్లు, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఆసరా పింఛన్లు, ప్రతి ఒక్కటి ఏది కావాలన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ పైన సీఎం రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పోటీ చేస్తున్నాను. ఇప్పటికీ ఇప్పుడు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఉన్నాయి. మహిళలకి ఫ్రీ బస్సు, అలాగే సన్న బియ్యము, ఉచిత కరెంటు, 500కే గ్యాస్ సిలిండరు, వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ చీరలు, నిరుద్యోగులకి ఉద్యోగాలు, ఈ విధంగా ఎన్నో పథకాలు ప్రజల్లోకి తీసుకొచ్చాము. అలాగే ఈ 4వ వార్డు ప్రజలు కూడా నన్ను ఆదరించి హక్కున చేర్చుకుంటారనే నమ్మకంతో ఈ వార్డును ఎంచుకున్నాను. నేను గెలిచిన తర్వాత కూడా ఈ వార్డులో డ్రైనేజీల సమస్య లేకుండా, సిసి రోడ్డు సమస్య లేకుండా ప్రతి సమస్యను పరిష్కరించి ప్రజల్లో ముందుంటానని, ముఖ్యంగా విద్యుత్ సమస్యతో చాలా వాళ్ళు బాధపడుతున్నారు. అలాంటి సమస్య లేకుండా అడుగడుగున వాళ్ళకి ఒక ఇంటి బిడ్డగా ముందుండి వాళ్ళ ప్రతి సమస్యని తీర్చుతానని మాటిస్తున్నాను. సభ్యురాలుగా పోటీ చేస్తున్నా. అక్కడ స్పీకర్ కాంగ్రెస్ పార్టీ నుండి మన స్పీకర్ ప్రసాద్ అన్న నుండి అక్కడ అనన్య చైర్మన్ అవుతుంది. ఇక్కడ నేను బక్క అర్చనను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నా. దయచేసి మీరందరూ కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వాలంటని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.